రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. మృతిపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి. వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితులపైన క్రిస్టియన్స్ పైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం కేసులు కట్టారని అడుగుతా ఉన్నారు. నిజంగా దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వం వైఫల్యంగా మేము అభివర్ణిస్తా ఉన్నాము. పాస్టర్ గారు కూడా ఆయన ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు నాకు ప్రాణహాని ఉందని. మరి ఏం ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకున్నారో గవర్నమెంట్ అర్థం కాని పరిస్థితులు. అంటే కనపడినటువంటి శవం చూస్తే మర్డర్ చేసినటువంటి లక్షణాలే ఎక్కువ కనపడుతున్నాయి. ముఖం మీద కత్తులతోటో గొడ్డలతో ఉన్నటువంటి దాడుల్లాగా. బట్ ప్రైమా ఫెస్సీ ఏ కేసుకైనా ప్రైమా ఫెస్సీలో ఖచ్చితంగా ముఖం మీద ఉన్నటువంటి ఘాట్లు కత్తితోటో గొడ్డలతోటో లేకపోతే ముఖం అంతా చీలిపోయినట్టుంటే ఎందుకు చీలిపోతాయి? అసలు అతను కొట్టడమే వెన్నెముక ఇరిగిపోయేటట్టుగా కొట్టేశారు. వెన్నెముక ఇరిగిపోయిన తర్వాత వాళ్ళ కసి ఎంతవరకు ఉందంటే ఆ ముఖాన్ని కనపడకుండా, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ముఖం నుంచి వచ్చాయి కదా, కాబట్టి అతను ఆ ముఖాన్ని కనపడకుండా అంత కసితోటి చేశారు. 100 పాళ్ళు ఇది హత్య, నో డౌట్ ఎట్ ఆల్. క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్దార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓతకొస్తాగిన కొడకల్లారా. The final opinion of the doctors for cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. That the injuries mentioned in the autopsy were sustained due to road accident. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు.